ప్రైజ్ గాడ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. మార్నింగ్ మెడిటేషన్కి సిద్ధంగా ఉన్నారు కదా? ఈరోజు ఉదయకాలం అందు మనం రెఫర్మేషన్ సిరీస్లో జెనసిస్ చాప్టర్ 23ని కంటిన్యూ చేయబోతున్నాము. ఇందులో 7 ప్రిన్సిపల్స్ ఆర్ 7 లెసన్స్ని మనం నేర్చుకుంటున్నాము. మొన్నటి దినమున మనం 3 పాఠాలను 3 లెసన్స్ని ధ్యానం చేసాం. ఈరోజు మిగిలిన 4 పాఠాలను ధ్యానం చేద్దాం. లెట్ us pray before we start our morning meditation. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, ఈ ఉదయకాలమందు మీ పాదములకు వందనములు చెల్లిస్తూ తండ్రి, మీ సన్నిధిలోనికి వస్తున్నాము. మాట్లాడేవాడవు నీవు ప్రభువా. మా ఒక్కొక్కరితో మాట్లాడండి, మమ్మల్ని బలపరచమని క్రీస్తు యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. శారా యొక్క మరణమును ఈ 23వ అధ్యాయంలో మనం ధ్యానం చేస్తున్నాము. దేవుడు తన పిల్లలైన వారిని ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకంలో ఉంచుకుంటారని, ఆయన వారిని ఆశీర్వదిస్తారు అని, మనం ఈ లోకంలో దీర్ఘాయుష్మంతులంగా ఉండాలి అంటే మన తల్లిదండ్రులను సన్మానించాలి అని 10 కమాండ్మెంట్స్లో ఒక కమాండ్మెంట్ని మనం ఈ ప్రిన్సిపల్ నేర్చుకున్నప్పుడు జ్ఞాపకం చేసుకున్నాం. సో దేవుడు నిన్ను నన్ను కూడా ఎప్పుడు జ్ఞాపకంలోనే ఉంచుకుంటాడు. శారాకు ఏ విధంగా అయితే తన యొక్క విశ్వాసమును బట్టి దేవుడు ప్రతిఫలం ఇచ్చాడో, 127 సంవత్సరాలు ఆమె బ్రతికింది అని రాయబడి ఉంది 23:1. పరిశుద్ధ గ్రంథంలో ఒక స్త్రీ యొక్క వయస్సు, ఆమె యొక్క మరణం, ఆమె యొక్క భూస్థాపన గురించి రాయబడింది. ఎవరి గురించి అంటే శారా ఒక్కదాని గురించే అని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. రెండవదిగా, దేవుడు మన యొక్క ప్రియులైన వారిని గురించి దుఃఖపడాలి అని ఆయన అనట్లేదు, కానీ దుఃఖపడకూడదు అని అనట్లేదు, కానీ మనకు ఒక నిరీక్షణ అనుగ్రహించాడు. అన్యజనులకైతే ఇటువంటి నిరీక్షణ లేదు. కాబట్టి ఎవరైతే యేసు ప్రభువును కలిగి ఉంటారో, యేసు ప్రభువుని తమ రక్షకునిగా అంగీకరిస్తారో, వారిని దేవుడు పునరుద్ధానంలో 2వ రాకడలో తిరిగి లేపుతాడు అనే ఆ నిరీక్షణ కలిగి జీవించుచు ఉంటాం. మూడవదిగా, we must remember that we are the sojourners on the earth. ఈ లోకంలో మనం పరదేశులము, యాత్రికులమును అయి ఉన్నాము. అయితే దేవుడు మన కోసం సిద్ధపరిచిన పరలోక రాజ్యమునకు మనం చేరడానికి ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉండాలి అనేది 3వ పాఠం నేర్చుకున్నాం. ఈరోజు 4వ పాఠాన్ని నేర్చుకుంటున్నాము. నశించుచున్న వారి జీవితాలకు మనం వెలుగుగా ఉండాలి. అందుకే మత్తయి సువార్తలో యేసు ప్రభువు అంటున్నాడు, మీరు ఈ లోకము నాకు వెలుగుగా ఉన్నారు. ఈ ఎవరైనా సరే దీపాన్ని వెలిగిస్తే వారు మంచం కింద కొంచెం కింద పెట్టరు, కానీ అందరికీ కూడా అది వెలుగునిచ్చు విధంగా దానిని దీపస్తంభం మీద పెడతాము అని యేసు ప్రభువు సెలవిచ్చారు. ఇప్పుడు మనం 23వ అధ్యాయం ఆదికాండం 5-6 వచనాలను చదువుకుందాం ఈ ప్రిన్సిపల్ని అప్లై చేయడానికి. హేతు కుమారులు, అయ్యా మా మాట వినుము, నీవు మా మధ్యను మహారాజువై ఉన్నావు. మా శ్మశాన భూములలో అతి శ్రేష్టమైన దాని యందు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుము. నీవు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టునట్లు మాలో తన శ్మశాన భూమిని ఈయనొల్లని వాడు ఎవడునూ లేడని అబ్రహాముకు ఉత్తరం ఇచ్చిరి. ఇక్కడ హిత్తీయులు అనగా హేతు కుమారులు అంటే హిత్తీయులు, సన్స్ ఆఫ్ హేత్ ఈస్ ద సన్ ఆఫ్ కానాన్ అని, కనాను యొక్క కుమారుడు అని మనం ఆదికాండం 10వ అధ్యాయం 15వ వచనంలో చదువుకుంటాం. సో ఈ కనాను కుమారుడైన హేతుకు పుట్టిన కుమారులు ఇప్పుడు 3వ వచనంలో, మీ మధ్య నేను పరదేశిగా ఉన్నాను, పరవాసిగా ఉన్నాను, మృతి పొందిన నా భార్యను నా కన్నుల ఎదుట ఉండకుండా ఆమెను పాతిపెట్టడానికి మీ తావున నాకు ఒక శ్మశాన భూమి స్వాస్థ్యంగా ఇవ్వండి అని అబ్రహాము అడిగినప్పుడు వారు అంటున్నారు,
మా మాట వినండి అని అంటున్నారు. నీవు మా మధ్య మహారాజులా ఉన్నావు, నీవు మా మధ్యన మహారాజుగా ఉన్నావు. చూడండి, దేవుని యొక్క బిడ్డలు మహారాజుల్లాగా జీవిస్తారు. ఎందుకంటే మనమందరం కూడా ఆయన యొక్క బిడ్డలం కాబట్టి. సో దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. నీవు మా మధ్య మహారాజుగా ఉన్నావు అంటే ఇక్కడ మనం కనుక ఇది హీబ్రూలో చూడాలంటే నెస్సీ ఎలోహిం అని ఉంటుంది. నెస్సీ ఎలోహిం అంటే మైటీ ప్రిన్స్ ఆఫ్ గాడ్. నీవు దేవుని యొక్క ప్రిన్స్వి అని చెప్పి వీరు అంటున్నారు. మైటీ ప్రిన్స్ అని అంటూ ఉన్నారు. వారు అబ్రహామును దేవుని ప్రతినిధిగా గుర్తిస్తున్నారు. మరి మనం దేవుని ప్రతినిధులంగా ఈ లోకంలో జీవించగలుగుతున్నామా? వెన్ పీపుల్ లుక్ ఎట్ అస్, మన వైపు ఈ లోక సంబంధమైనటువంటి వారు చూసినప్పుడు నిజంగా మన ప్రవర్తన మహారాజుల్లాగాను దేవుని యొక్క ప్రతినిధుల్లాగాను ఉన్నదా లేదా అనేది మనం పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ హేతు కుమారులకు అబీమెలెకుకు అబ్రహాముకు మధ్యన జరిగినటువంటి ఆ యొక్క ప్రమాణమే కానీ, వారి మధ్యన అబీమెలెకు తర్వాత అబ్రహాముకు మధ్యన జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ వారికి బాగా తెలుసు. 20వ అధ్యాయంలో మనకి తెలుసు. అబీమెలెకునకు రాత్రి వేళ దేవుడు స్వప్నమందు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకొనిన స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తం నీవు చచ్చిన వాడవు సుమా అని చెప్పారు దేవుడు. సో ఈ విధంగా దేవుడు అబ్రహాము పక్షమున, శారా పక్షమున మాట్లాడాడు. ఆ తర్వాత నీవు మాకు ఎందుకు ఇంత పాతకం చేశావు అని చెప్పి, ఎందుకు మా ఎడల ఇలాంటి పని చేశావు, మహాపాతకం మా మీదకి రప్పించినట్లుగా ఎందుకు చేశావు అని అబీమెలెకు అడిగాడు. ఆ తర్వాత అబ్రహాముకు దేవుడు ఇచ్చిన అథారిటీని బట్టి లేదంటే స్పెషాలిటీని బట్టి 17వ వచనంలో 20:17 అబ్రహాము దేవుని ప్రార్థింపగా అప్పుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేశారు. అప్పటి వరకు వారి యొక్క గర్భాలను దేవుడు మోసి ఉంచాడు. ఇంత గొప్ప దేవుడు అబ్రహాము పక్షంగా ఉన్నాడని చెప్పి అబీమెలెకు గుర్తిస్తున్నాడు. అందుకే కొంచెం ముందు ఆలోచనతో ఫ్యూచర్లో ఏం జరుగుతుందో తెలియదు అని చెప్పి అబ్రహాం దగ్గరకు 21వ అధ్యాయంలో వచ్చి, నువ్వు ఒక నిబంధన మాకు చేయాలి అని చెప్పాడు. ఏమంటున్నాడు 23వ వచనంలో, నీవు నన్నైనను నా పుత్రపౌత్రాదులనైనను వంచింపక నేను నీకు చేసిన ఉపకారం చొప్పున నాకును నీవు పరదేశివయ్యున్న ఈ దేశము నాకును చేసేదవాని దేవుని పేరట ఇక్కడ నాతో ప్రమాణం చేయమని అడిగినప్పుడు 27వ వచనంలో వారిద్దరూ ఇట్లు ఒక నిబంధన చేసుకొనిరి. సో ఈ హోల్ ఆస్పెక్ట్ ఆర్ ద హోల్ ఇన్సిడెంట్ అంతా హేతు కుమారులకు బహుశా తెలిసి ఉంటుంది. అందుకనే హేతు కుమారులు అబ్రహామును దేవుడు తన పక్షంగా ఉన్న మనిషి అని అబ్రహామును గురించి వారికి చాలా ఉన్నతమైన ఆలోచన వారి హృదయాలలో ఉంది. సో ఇతరుల వ్యవహారాలలో మనం మన యొక్క స్పెషాలిటీని, తర్వాత మన యొక్క ఇంటిగ్రిటీని, మన యొక్క పవిత్రతను, పరిశుద్ధతను, ప్రత్యేకతను కాపాడుకునే వారంగా ఉండాలి. సో అబ్రహాములాగా మనం మన యొక్క వ్యవహారాలలో దేవునికి భయపడే వారుగా ఉండునట్లు మనం ప్రవర్తించవలసి ఉంటుంది. ఎందుకంటే దేవుడు ఇశ్రాయేలీయులకు చెప్పాడు, నేను యెహోవాను, నేను పరిశుద్ధుడని కనుక మీరును పరిశుద్ధులయ్యుండుడి అని లేవియకాండం 11:44లో చెప్తూ ఉన్నాడు. బీ ఈ హోలీ యాజ్ ఐ యామ్ హోలీ అని అంటున్నాడు. ఇంకా మనం 19వ అధ్యాయం 2వ వచనంలోనూ, ద్వితీయోపదేశ కాండంలోనూ, అలాగనే ఎక్సోడస్ చాప్టర్ 22:31లో కూడా
దేవుడు మనలను ఏర్పరచుకున్నారు కాబట్టి మనం పరిశుద్ధంగా మన యొక్క వ్యవహారాలలో ఎవరు మన మీద నిందారోపణ లేదంటే నేరారోపణ చేసేటువంటి విధంగా మనం ప్రవర్తించకూడదు అనేది మనం ఇక్కడ నేర్చుకోవాలి. నశించిపోతున్నటువంటి వారికి మన జీవితాలు వెలుగుగా ఉండాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువు యోహాను సువార్త 8వ అధ్యాయంలో అంటున్నారు. 8:2 కనుక చదివితే 8:2 మనం అంటున్నాడు ఆయన, ఈ లోకము నాకు మీరు వెలుగును. 8:12లో ఉంది, మరలా నేను లోకము నాకు వెలుగును. యేసు, నేను లోకము నాకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. సో వీఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, వీఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. సో మనం ఆయన యొక్క వెలుగుగా ఈ లోకంలో జీవించు ఉన్నప్పుడు మనలను చూచి అందరూ కూడా దేవుని దగ్గరకు వస్తారు అని యేసు ప్రభువు చెప్తూ ఉన్నారు. సో మనం మన యొక్క దీపాన్ని అందరికీ కూడా వెలిగించి దీపస్తంభం మీద ఉండునట్లుగా మన యొక్క సత్క్రియలు 5వ అధ్యాయం మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 16వ వచనం, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి, వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. సో మనం లోకమునకు వెలుగుగా ఉండాలి. అబ్రహాము వెలుగుగా ఉన్నాడు. వారొచ్చి అంటూ ఉన్నారు, మీకు మేము ఇక్కడున్న ఎవ్వరు కూడా నీకు శ్మశాన భూమిలో ఇవ్వడానికి, స్థలం ఇవ్వడానికి ఎవ్వరు కూడా వెనుదీయరు. శ్మశాన భూమిలో అతి శ్రేష్టమైన దాని అందు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుము అని ఈ శ్మశాన భూమిని ఈయనొల్లని వాడు ఎవడునూ లేడని అబ్రహాముతో ఉత్తరం ఇచ్చారు. సో ఇలా ఎందుకు చేశారు అంటే అబ్రహాము పక్షమున దేవుడున్నాడు. అబ్రహాము యొక్క ప్రవర్తన వారికి వెలుగుగా ఉంది. సో ఈ హిత్తైట్స్, హిత్తీయులు లేదంటే హేతు కుమారులు ఈ విధంగా ఆఫర్ చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం చూస్తున్నటువంటి 7వ వచనంలో అబ్రహాం అంటున్నాడు, అబ్రహాం లేచి ఆ దేశపు ప్రజలైన హేతు కుమారులకు సాగిలపడి మృతి పొందిన నా భార్యను నా ఎదుట ఉండకుండా నేను పాతిపెట్టుట మీకు ఇష్టమైతే నా మాట వినండి. వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు, కానీ మీరు నా మాట వినండి. సోహరు కుమారుడైన ఎఫ్రోను తన పొలము చివరను తనకు కలిగి ఉన్న మక్పేలా గుహను నాకు ఇచ్చినట్లుగా నా పక్షంగా అతనితో మనవి చేయుడి. మీ మధ్యను శ్మశాన భూమిగా నుండుటకు నిండు వెలకు అతడు దానిని నాకు స్వాస్థ్యంగా ఇయ్యవలనని వారితో చెప్పాడు. సో ఇక్కడ ఏంటంటే అవిశ్వాసులైన హిత్తీయులు, అవిశ్వాసులైన వారితో మనం జోడిగా ఉండకూడదు అని మనకు కొరింథీయులకు రాస్తూ 2వ పత్రికలో అపోస్తలుడు పౌలు 6వ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14 నుంచి 15 వచనాల్లో, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధం, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది అని అంటున్నాడు. అవిశ్వాసులతో మనం పాల్పొందడానికి ఏమాత్రం కూడా లేనేలేదు. Abraham is refusing the gift that is given by the non-believers or Gentiles. అన్యులైన వారు ఇస్తున్న ఆ బహుమానంను ఆయన తిరస్కరిస్తూ ఉన్నాడు. హిత్తీయుల నుండి బహుమానంగా ఏది అంగీకరించకూడదు అని చెప్పి అబ్రహాము నిర్ణయించుకున్నాడు. అలా అయితే ఆదికాండం 14వ అధ్యాయం 21వ వచనంలో సొదొమ రాజు ఏం చేస్తున్నాడు,
మనుష్యులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకొనమని అబ్రహాంతో చెప్పాడు. అక్కడ యుద్ధం జరిగింది. ఆ తర్వాత సంగతి ఇక్కడ మనం చదువుకుంటున్నాం. అబ్రహాము నేనే అబ్రామును ధనవంతునిగా చేసి తిని అని నీవు చెప్పకుండానట్లు ఒక్క నూలు పోగైనను చెప్పుల వారనైనను నీ వాటిలో ఏదైనాను తీసుకొననని ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుడైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేస్తున్నాను అని. ఎందుకంటే అక్కడ అబ్రామ్ కనుక తీసుకుంటే అబ్రామును నేనే ధనవంతునిగా చేశానని సొదొమ రాజు చెప్పొచ్చు. లేదు, దేవుడు మనలను ధనవంతులుగా చేయాలి. సో తీసుకోవాలనుకుంటే అక్కడే తీసుకునేవాడు. చూడండి అబ్రహాము ఎంత మాదిరిని ప్రదర్శిస్తూ ఉన్నాడో. ద లార్డ్ విల్ ప్రొవైడ్ ఫర్ హిస్ చిల్డ్రన్. మనం ఆయన బిడ్డలం కాబట్టి ఆయన మనకు తప్పకుండా అన్ని ప్రొవైడ్ చేస్తాడు. ఆయనే మనకు అనుగ్రహిస్తారు. ఇక్కడ హిత్తీయుల యొక్క భయాన్ని అబ్రహాము అడ్వాంటేజ్గా తీసుకోవటం లేదు. క్రైస్తవులు చాలామంది ఇప్పుడు ఏదైనా ఫ్రీగా వస్తున్నదన్నా లేదంటే తక్కువ ధరకు వస్తున్నది అని చెప్పి మేము తక్కువ ధరకే ఇప్పిస్తాము అని కొందరు మోసం చేస్తూ ఉంటారు. అది ఈ లోకంలో అనేక మంది అలా మోసం చేసేవారు ఉంటారు. అయితే ఇందులో క్రైస్తవులు కూడా పడిపోవడానికి కారణం ఏంటంటే అబ్రహాము ఇక్కడ ఏ విధంగా సొదొమ రాజుతో చెప్పాడో అలాంటి ప్రవర్తన మనలో ఇతరులకు సంబంధించిన దానిని మనం ఆశించకూడదు అన్న ఆ బేసిక్ ప్రిన్సిపల్ని పాటించలేకపోవడం వల్ల ఇటువంటి మోసాలలో పడిపోతూ ఉంటారు. కాబట్టి ఒక ఫిక్స్డ్ రేట్ దేనికైనా ఉన్నట్టయితే ఆ ఫిక్స్డ్ రేట్ని మనం చెల్లించాల్సి ఉంటుంది. దానికంటే తక్కువగా ఎవరన్నా ఇస్తున్నారు అని అంటే మాకు వద్దండి, మేము వి విల్ పే ద ఫుల్ ప్రైస్ ఆఫ్ ఇట్ అని మనం పే చేయగలిగేటువంటి కన్సిస్టెన్సీ కలిగిన వారంగా మనం ఉండవలసి ఉంటుంది. ఇక్కడ డు నాట్ బీ డిసీవ్డ్, మనం మోసపోవద్దు అని మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనంలో అపోస్తలుడు పౌలు అంటున్నాడు, డు నాట్ బీ డిసీవ్డ్, బ్యాడ్ కంపెనీ కరప్ట్స్ గుడ్ మోరల్స్. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును. ఒకవేళ ఎవరైనా చాలాసార్లు మనం ఈ మధ్య కాలంలో చూస్తూ ఉంటాం, పాస్టర్సే కొన్ని ఏమంటారు దాన్ని లాటరీస్ లాంటివి ఆర్గనైజ్ చేయటం, చిట్స్ లాంటివి ఆర్గనైజ్ చేయటం, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయటం, తక్కువ ధరలకే భూములు ఇప్పిస్తాం, బంగారం ఇప్పిస్తాం, ఇంకా స్కీమ్స్ కొన్ని కట్టండి, ఇలాగా చెప్పి అందరినీ కూడా సంఘస్థులను కూడా మోసం చేస్తున్న పరిస్థితులు ఈ దినాలలో మనం చూస్తున్నాం. ఇదేంటంటే మనలో ఉన్నటువంటి ఆ గ్రీడ్, అటువంటి గ్రీడ్ని మనం అబ్రహాంలో చూడట్లేదు. మనం లెట్ us టేక్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ అబ్రహాం. ఆయన యొక్క మాదిరిని మనం తీసుకుందాం, మన పేట్రియార్క్ కాబట్టి. ఇక్కడ మక్పేలా, అప్పుడు అబ్రహాం లేచి వాళ్ళతో చెప్తున్నాడు, మక్పేలా గుహను నాకు ఇచ్చినట్లుగా. ఇక్కడ అబ్రహాం మంచి ప్లేస్ని చూస్ చేసుకుంటున్నాడు. ఇక్కడ నంబర్ 1 ఏంటంటే హీ హ్యాస్ సెలెక్టెడ్ ద బెస్ట్ ప్లేస్. అదేంటంటే మక్పేలా గుహ. ఈ మక్పేలా అని అంటే ఇంగ్లీష్లో హీబ్రూలో డబుల్ అనే అర్థం వస్తుంది. 2 అంటే దీనికి డబుల్ ఎంట్రన్సెస్ ఉండొచ్చు, లేదంటే 2 స్టోరీస్ ఉండొచ్చు. 2 అంతస్తులుగా ఈ గుహ ఉంది. ఎందుకంటే అబ్రహాము చనిపోయిన తర్వాత అబ్రహామును కూడా అక్కడే పాతిపెట్టినట్లుగా మనం దైవ గ్రంథంలో చూస్తాం. అబ్రహాముని అక్కడే పాతిపెట్టారు, తర్వాత అదే స్థలంలో యాకోబును పాతిపెట్టారు, అదే స్థలంలో ఇసాకును పాతిపెట్టారు. ఇవన్నీ కూడా జెనెసిస్ 25:9లో అబ్రహాంను పాతిపెట్టినట్టుగాను, అలాగనే 49లో ఆదికాండం 49:31లో ఇసాకును అక్కడ పాతిపెట్టినట్టుగాను, అలాగనే 49వ అధ్యాయంలో యాకోబు నా ఎముకలను తీసుకొని వెళ్ళి అక్కడ పాతిపెట్టమని చెప్పాడు. జోసెఫ్ నా ఎముకలను తీసుకొని వెళ్ళి, నాట్ జేకబ్, జోసెఫ్ అంటాడు,
400 సంవత్సరాల తర్వాత యోసేపు యొక్క ఎముకలను తీసుకొని వెళ్ళి అక్కడే పాతిపెట్టినట్టుగా యెహోషువ గ్రంథం 24వ అధ్యాయంలో మనం చదువుతాం. దిస్ ఈస్ ద ప్లేస్ ఫర్ ద బెరియల్ ఆర్ ద బెరియల్ గ్రౌండ్ ఫర్ ద పేట్రియార్క్స్. అలాగా ఈ డబుల్ ఎంట్రన్సెస్ లేదంటే 2 ఇంటీరియర్ స్టేర్స్ ఉన్నటువంటి ఒక స్థలాన్ని అబ్రహాము అక్కడ చూస్ చేసుకున్నాడు. అక్కడ ఏంటంటే హీ వాంటెడ్ టు బీ బరీడ్ ఇన్ దాట్ కేవ్. అదే గుహలో తాను కూడా పాతిపెట్టబడాల్సి ఉంటుంది అని తాను ముందుగానే దానిని సిద్ధపరచుకున్నాడు. ఇక్కడ మనం ఎప్పుడైనా సరే యథార్థంగా నడుచుకుంటే దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా యథార్థంగా ప్రవర్తించాలి. ఇంట యథార్థంగా ఉండాలి, బయట యథార్థంగా ఉండాలి. సో ఇక్కడ మనం చదువుతున్నాము, అబ్రహాము ఆ మక్పేలా గుహను నిండు వెలకు కొన్నాడు. దీనిని మనం నెక్స్ట్ పాయింట్లో డిస్కస్ చేస్తాం. నిండు వెలకు ఆయన కొన్నట్లుగా. అదేంటంటే దేవుని రాజ్యంలో పెట్టుబడి పెట్టడం. నిండు వెల అంటే నంబర్ 1, ఇట్ సింబలైజెస్ ద ఫుల్ ప్రైస్ దట్ ఈస్ పెయిడ్ బై క్రైస్ట్ జీసస్ ఆన్ ద క్రాస్. యేసు ప్రభువు మన కోసం సిలువలో వెలను చెల్లించాడు. అది హీ డిడ్ నాట్ కాంప్రమైజ్. ఇంకా సిలువ మరణం కాకుండా ఇంకేదైనా మరణాన్ని నేను పొందాలని అనుకోలేదు. లేదు అంటే తప్పించుకొని కొరడా దెబ్బలు లేకుండా లేదంటే మేకులతో కొట్టించుకోకుండా ఏదో సింపుల్గా సిలువ మీద మరణించటము ఇవేమి కాదు. ఆయన హీ పెయిడ్ ద ఫుల్ ప్రైస్ ఫర్ అస్ అనే దానికి సాదృశ్యంగా ఇక్కడ ఉంటుంది. సో ఇది దేవుని రాజ్యంలో పెట్టుబడి పెట్టడం. శారా యొక్క భవిష్యత్ పునరుద్ధానంపై నమ్మకం కలిగిన వాడిగా ఈ అబ్రహాము 400 షెకెల్స్ అనగా 400 తులముల వెండికి దీనిని కొన్నాడు. 400 తులముల వెండికి కొన్నాడు. ఇక్కడ మనం చూస్తున్నాము మీ మధ్యన 10వ వచనంలో, అప్పుడు ఎఫ్రోను హేతు కుమారుల మధ్య కూర్చుండి ఉండెను. హిత్తీయుడైన ఎఫ్రోను తన ఊరి గవిని ప్రవేశించు వారందరి ఎదుట హేతు కుమారులకు వినబడినట్లు అబ్రాహాముతో ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఏమన్నాడంటే, అయ్యా అట్లా కాదు, నా మానవ ఆలకించు, ఈ పొలాన్ని నీకు ఇస్తున్నాను, దానిలో ఉన్న గుహను కూడా నీకు ఇస్తున్నాను, నా ప్రజల ఎదుట అది నీకు ఇస్తున్నాను, మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టము అని అన్నాడు. మళ్ళా అంటున్నాడు. ఆ తర్వాత అబ్రహాం అంటున్నాడు, అప్పుడు అబ్రహాము ఆ దేశపు ప్రజల ఎదుట సాగిలపడి, ఇది ఈస్టర్న్ కల్చర్, సరే కానీ నా మనవి ఆలకించు, ఆ పొలము నాకు వెల ఇచ్చేదను, అది నా యొద్ద పుచ్చుకొని ఎడల మృతి పొందిన నా భార్యను పాతిపెట్టేదను అని ఆ దేశ ప్రజలకు వినబడినట్లు ఎఫ్రోనుతో చెప్పాడు. అప్పుడు ఎఫ్రోను, అయ్యా నా మాట వినము. ఇప్పుడు ప్రపంచంలో బార్గెయినింగ్ అంటూ ఎక్కడ జరిగింది అంటే మొట్టమొదటిగా ఇక్కడే జరిగిందని చెప్పాలి. ఎందుకంటే ఈ పొలాన్ని నేను అమ్మును నువ్వు తీసుకో, నేను అమ్మును నువ్వు తీసుకో అని అంటూనే ఇక్కడ ఎఫ్రోన్ అంటున్నాడు, దాని యొక్క విలువ, భూమి విలువ 400 తులముల వెండి, 400 షెకెల్స్ ఆఫ్ సిల్వర్. 1 షెకెల్ లేదంటే 1 తులం అంటే ఆ దినాలలో 11 గ్రాములు. సుమారుగా ఇది 2-3 రోజులు ఒక మనిషి యొక్క కూలి, 2-3 రోజుల కూలీకి సంబంధించిన ఈక్వివాలెంట్ టు ద వేజెస్ ఆఫ్ ఎ పర్సన్ హూ ఎర్న్స్ ఇన్ 2 to 3 days. 300 షెకెల్స్ అంటే 1 తలాంతు, 1 టాలెంట్. సో ఇక్కడ 400 తులముల వెండి అని దాని యొక్క కాస్ట్ని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ దిస్ ఈస్ ద ఆ రోజుల్లో వెండిని రిడెంప్షన్ కోసం, విడిపించుకోవడం కోసం, భూమిని విడిపించుకోవడం కోసం, ఎస్పెషల్లీ మనం ఇర్మియా గ్రంథంలో కూడా ఇర్మియా తన సహోదరుని కుమారుని పొలాన్ని కొన్నప్పుడు అక్కడ ఐ థింక్ 17 షెకెల్స్ ఆఫ్ సిల్వర్ ఇచ్చినట్లుగా మనం చదువుకుంటాం, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్.
సో వెండిని దేనికి అంటే ఒక ల్యాండ్ని విడిపించుకోవడానికి ఆ దినాలలో చెల్లిస్తూ ఉండేవారు. అలాగనే ఒక దాసుని, ఒక బానిసను బానిసత్వం నుంచి విడిపించడానికి వెండిని ఉపయోగించేవారు. యేసు ప్రభు మనల్ని పాప బానిసత్వం నుంచి విడిపించడానికి ఆయన ఫుల్ ప్రైస్ని ఏ విధంగా చెల్లించాడో, సంపూర్ణంగా వెల చెల్లించాడో సిలువలో, ఇక్కడ 400 షెకెల్స్ ఆఫ్ సిల్వర్ని అబ్రహాము అతనికి ఇచ్చాడు. అయితే ఇది ఇన్ఫ్లేటెడ్ అమౌంట్, అది తక్కువ అక్కడ వద్దు వద్దు అని అంటూనే చాలా ఎక్కువ అమౌంట్ని చెప్పేశాడు. ఎందుకంటే ఇది ఎక్కువ అమౌంట్ అని ఎలా చెప్తున్నాము అని అంటే, రాజుల గ్రంథం చూద్దాం. మొదటి రాజుల గ్రంథంలో 16వ అధ్యాయంలో ఓమ్రి అని ఒక ఇజ్రాయేలైట్ కింగ్ ఉన్నాడు, ఇజ్రాయేల్ రాజు ఉన్నాడు. 16వ అధ్యాయంలో 24వ వచనం చూద్దాం. 16:24 సమరియా షోమ్రోను అని అంటాం మనం తెలుగు బైబిల్లో. ఆ షోమ్రోను పట్టణాన్ని షమర్ అని ఒక అతని పేరు మీద కట్టించాడు 16వ అధ్యాయంలో. అక్కడ ఎంతకి కొన్నాడు, ఆ కొండ మొత్తాన్ని కొని కట్టించాడు అంటే 16:24 చూద్దాం. 16:24లో అతడు షెమెరు నొద్ద షోమ్రోను కొండను 4 మణుగుల వెండికి కొనుక్కొని, 4 మణుగుల వెండి అని అంటే 2 తలాంతులు అనగా 600 షెకెల్స్కి ఒక పెద్ద కొండను కొన్నాడు. సమరయ పట్టణం అంతా దాని మీదే కట్టబడింది. సో ఒక పట్టణానికి 600 తులముల వెండిని ఓమ్రి చెల్లించి అక్కడ పట్టణాన్ని కట్టించినట్టుగా చదువుకుంటాం. యూ కెన్ రీడ్ ఇట్. 400 మణుగుల వెండికి ఆ కొండ మీద పట్టణం ఒకటి కొనుక్కొని ఆ కొండ మీద పట్టణం ఒకటి కట్టించాడు. దానికి షోమ్రోను అని పేరు పెట్టాడు. సో 600 తులాస్ ఆర్ 600 షెకెల్స్కి ఒక పెద్ద కొండను కొనగలిగితే, ఒక చిన్న గుహను, ఆ గుహను 400 తులముల వెండికి అతను అమ్మాలని అనుకున్నాడు. దానిని ఇన్ఫ్లేటెడ్ ప్రైస్ని చెప్పాడు. అయినా కూడా ఇక్కడ బార్గెన్ చేయట్లేదు. యేసు ప్రభు బార్గెన్ చేయలేదు. నేను కొంచెం మేకలే కొట్టించుకుంటా, చిన్న మేకలు కొట్టండి, పెద్ద మేకలు కొట్టకండి, నా తల మీద మంచి పూల కిరీటం పెట్టండి, లేదు అంటే నన్ను ఇబ్బంది పెట్టకండి, నేను సిలువలో చచ్చిపోవడానికి రెడీగానే ఉన్నాను కానీ ఎంత బాధను పడను, ఇలాగ ఎక్కడ బార్గెన్ చేయలేదు. అబ్రహాం కూడా అలాగనే ఇక్కడ బార్గెన్ చేయట్లేదు. వెంటనే అంటున్నాడు, అబ్రహాము ఎఫ్రోను మాట విని కాబట్టి హేతు కుమారులకు వినబడినట్లు వర్తకులలో చెల్లు 400 తులముల వెండి అబ్రహాము తూచి అతనికి ఇచ్చేశాడు. ఇచ్చేసి దానిని ఆయన స్వాస్థ్యంగా తీసేసుకున్నాడు. 20వ వచనంలో శ్మశానముల కొరకు అబ్రహాము నాకు స్వాస్థ్యముగా అది స్థిరపరచబడెను అని రాయబడి ఉంటుంది. సో మనం ఇక్కడ ఎందుకు ఇంత అమౌంట్ని పే చేశాడు అంటే, ఇట్ ఈస్ ద రిజెంబ్లెన్స్ దట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ విల్ పే ద ఫుల్ ప్రైస్ ఫర్ ద రిడెంప్షన్ ఆఫ్ ద సిన్నర్స్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచంలో నిన్ను నన్ను ప్రజలందరినీ కూడా రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు పూర్తి వెలను చెల్లించడానికి సాదృశ్యం. రెండోది, శ్మశానానికి ఎంత ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే, హీ హ్యాస్ ఎ హోప్. ఆయనకు నిరీక్షణ ఏంటంటే, ఎక్కడి నుంచి ఒకానొక దినాన్న శారా పునరుద్ధానంలో తిరిగి లేస్తుంది అని ఆయన దేవుని యొక్క రాజ్యం కొరకు, లేదంటే దేవుడు మనకు అనుగ్రహించిన నిరీక్షణ కొరకు దేవుని రాజ్యంలో పెట్టుబడి పెట్టాడు. ఇది 6వ పాఠం మనం నేర్చుకుంటూ ఉన్నాం. పేతురు అంటున్నాడు మొదటి పేతురు పత్రికలో, వెండి బంగారముల వంటి క్షయమైన వస్తువుల చేత మీరు విమోచించబడలేదు కానీ. చూడండి మొదటి అధ్యాయం 1 Peter chapter 1లో మనం చదువుకుంటాం, వెండి బంగారముల వంటి క్షయమైన వస్తువుల చేత మీరు విమోచించబడలేదు కానీ అమూల్యమైన క్రీస్తు రక్తం ద్వారా మనం విమోచించబడ్డాము అని చెప్తూ ఉన్నాడు. సో he has paid the full price for us and he has bought us with this అని రాస్తూ ఉన్నాడు. సో నిర్దోషమును నిష్కలంకమగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మనం విమోచించబడ్డాము.
అని సాదృశ్యంగా ఇక్కడ మనకు అబ్రహాము పూర్తి వెలను చెల్లించారు. 7వ పాఠం ఏంటంటే, we must trust in the promises of God even if we see that they are never fulfilled in our lives. 17 నుంచి 20 వచనాలు చూద్దాం. అలాగ మమ్రే ఎదుటనున్న మక్పేల యందలి ఎఫ్రోను పొలము అనగా ఆ పొలమును దాని యందలి గుహయు దాని పొలమేర్లంతటిలోనున్న ఆ పొలము చెట్లన్నీయు అతని ఊరికి అవిని ప్రవేశించు వారందరిలో హేతు కుమారులు ఎదుట అబ్రహామునకు స్వాస్థ్యముగా ఇయ్యబడెను. ఆ తర్వాత అబ్రహాం కనాను దేశంలో హెబ్రోనను మమ్రే ఎదుటనున్న మక్పేల పొలము గుహలో తన భార్య అయిన శారాను పాతిపెట్టాడు. సో 7వ పాఠం మనం నేర్చుకుంటున్నాము, దేవుడు మనకు ఇచ్చిన వాగ్దానాలను మనం నమ్మేవారంగా ఉండాలి. అబ్రహాము తన యొక్క జీవితంలో సంపాదించిన, తన జీవిత కాలంలో సంపాదించిన ఏమైనా ఉంది అంటే అది ఈ సమాధికి సంబంధించిన భూమి మాత్రమే. అక్కడ దేవుడు తనకు వాగ్దానం చేసినటువంటి ఈ వాగ్దాన భూమిలోనికి తప్పకుండా తీసుకొని వస్తాడు అని ఆయన ముందుగానే తెలియజేశాడు. 15వ అధ్యాయంలో 13వ వచనంలో, ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉంటారు. 400 ఏండ్ల తర్వాత ఏండ్లు వీరిని శ్రమ పెడతారు. వీరు ఎవరికి దాసులు అవుతారో ఆ జనానికి నేను తీర్పు తీస్తాను. తర్వాత మిక్కిలి ఆస్తితో బయలుదేరి వస్తారు అని చెప్పాడే. ఆ వాగ్దానాన్ని అబ్రహాము నమ్ముతూ ఉన్నాడు. కమిట్మెంట్ చూడండి, దేవుడు వాగ్దానం చేస్తే తప్పక నెరవేరుస్తాడని నమ్ముతూ ఉన్నాడు. అందుకనే ఇక్కడ అబ్రహాము తనకు ఒక బెరియల్ గ్రౌండ్ని, ఆ దినాలలో ఈస్టర్న్ కల్చర్లో యాన్సెస్ట్రల్ బెరియల్ గ్రౌండ్లో ఖననం చేయడం అనేది ఒక గౌరవ సూచకంగా పరిగణిస్తూ ఉండేవారు. అందుకని అక్కడ ఆ భూమిని కొని ఆ యాన్సెస్ట్రల్ బెరియల్ గ్రౌండ్లోనే అందరూ కూడా, అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఆ తర్వాత యోసేపు కూడా పడ్డారు అని మనం ఇప్పుడు కొన్ని రెఫరెన్సెస్ని కూడా చూసాము. అయితే అబ్రహాము యొక్క నిరీక్షణ ఏంటి అనంటే, మనకు తెసలోనికైలకు రాసిన పత్రికలో ద డెడ్ ఇన్ క్రైస్ట్ విల్ రైజ్ ఫస్ట్, ఎవరైతే క్రీస్తునందుండి మృతులవుతారో వారు మొదట లేస్తారు అని అపోస్తలుడు పౌలు మనకున్న నిరీక్షణను గురించి చెప్తూ ఉన్నాడు. ఆ నిరీక్షణ అబ్రహాము నమ్ముతూ ఉన్నాడు. అందుకనే దేవుని యొక్క రాజ్యంలో ఆయన ఇన్వెస్ట్మెంట్ని చేస్తూ ఉన్నాడు. దేవుడు ఈ భూమిని నాకు అనుగ్రహించాడు అని ఇన్వెస్ట్మెంట్ కన్సల్టెంట్స్ ఈ రోజుల్లో అక్కడ ఇన్వెస్ట్ చేయండి, ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి, కొందరైతే మార్స్లో ఇన్వెస్ట్ చేయండి అని చెప్తూ ఉన్నారు. అయితే మన ఇన్వెస్ట్మెంట్ దేవునిలోనూ దేవుని రాజ్యంలోనూ పెట్టవలసి ఉంటుంది. అలాగా అబ్రహాము తన యొక్క ఇన్వెస్ట్మెంట్ని దేవుని యొక్క రాజ్యం కొరకు చేస్తూ ఉన్నాడు. సో దీస్ ఆర్ ద 5 lessons we have learned from chapter 23. 23వ అధ్యాయంలో నేర్చుకున్న పాఠాలు, వీటన్నింటినీ కూడా మన యొక్క జీవితాలకు అన్వయించుకుందాం. అందుకు దేవుడు మనకు సహాయం చేయను గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, మా రక్షక, మా ప్రభువా, ఈ ఉదయకాలమందు మాకు నేర్పించిన ఈ పాఠములన్నింటినీ మా జీవితంలో మేము అవలంబించే వారంగా ఉండునట్లు కృప చూపించమని మీ కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని ఆత్మీయంగా ఆశీర్వదించి నశించుచున్న వారందరికీ కూడా వెలుగుగా ఉంచునుగాక. ఆమేన్.